అండి. హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు నా టిప్స్. నా టిప్స్ అన్నీ కూడా న్యాచురల్‌గానే ఉంటాయి. అండ్ మనలో బోలెడంత మందికి తెలుసు మన టిప్స్ అనేది ఎంత బ్యూటిఫుల్‌గా వర్కౌట్ అవుతున్నాయనేది. ఇదివరకు ఛానెల్‌లో నన్ను ఫాలో అయినట్లయితే డెఫినెట్‌గా మీకు తెలిసే ఉంటుంది. అండ్ కొత్తగా గనక ఇప్పుడు మన ఛానెల్‌ని ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ టైటిల్ చూస్తేనే మీకు వీడియో ఏంటా అనేది అర్థమైపోయే ఉంటుంది. ఇవాళ నేను మీ అందరితో కూడా న్యాచురల్‌గా స్కిన్‌ని వైటనింగ్‌గా ఉండే ఒక బ్యూటిఫుల్ సోపు, అలాగే మార్కెట్‌లో ది బెస్ట్ నంబర్ 1గా ఉన్న సోప్ గురించి నేను మీతోనైతే షేర్ చేస్తున్నాను. నచ్చితే గనక 100% ఒక్కసారి ఒక్క సోప్ తెచ్చుకొని ట్రై చేసి చూడండి. మళ్ళీ వచ్చి డెఫినెట్‌గా మీరే కామెంట్ పెడతారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది సోప్ అనేసి. సో, నేను రెగ్యులర్‌గా వాడుతున్నటువంటి సోప్ గురించి అయితే మీతో షేర్ చేస్తున్నాను. డెఫినెట్‌గా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నేను రెగ్యులర్‌గా కొన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నటువంటి సోప్ వచ్చేసరికి మైసూర్ శాండిల్ సోప్ అండి. చాలా బ్యూటిఫుల్ సోప్ అనే చెప్పాలి. అండ్ చాలామందికి మనలో తెలిసే ఉంటుంది. చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను. అక్క మీరు ఏ సోప్ వాడుతున్నారు చెప్పండి, చెప్పండి అనేసి. సో, అందుకని ఇవాళ నేను యూజ్ చేసే సోప్స్‌ని మీతో షేర్ చేస్తున్నాను. నేను రెగ్యులర్‌గా మైసూర్ శాండిల్ సోప్స్‌నే వాడుతూ ఉంటాను. ముందుగా ఇది మనకు ఏ కాస్ట్‌లో వస్తుంది అనేది చెప్తాను. కొంచెం సాధారణంగా జనరల్‌గా మార్కెట్‌తో దొరికే సోప్స్‌తో పోలిస్తే ఈ సోప్ అనేది కొంచెం కాస్ట్‌లీగానే ఉంటుంది. కానీ మంచి సోప్ అండి. అండ్ నేను ఇలా 3 కాంబో సెట్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే కాస్ట్ అనేది కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి. అండ్ కాస్ట్ వచ్చేసరికి మనకు 243 రూపీస్‌లోనైతే వస్తుంది. ఇది నార్మల్‌గా అన్ని సూపర్ మార్కెట్‌లలో దొరుకుతుంది. నేను రెగ్యులర్‌గా డీమార్ట్ నుంచి అయితే తీసుకుంటాను. సో, నేను ఎవరిని కూడా ప్రమోట్ చేయలేను. జస్ట్ నేను వాడే సోప్స్‌ని మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇంత అమౌంట్ పెట్టలేమో అనుకున్న వాళ్ళకు చిన్ని చిన్ని బార్స్ కూడా దొరుకుతాయి. మనకి సోప్స్ అనేది చిన్ని చిన్నవి కూడా దొరుకుతాయన్నమాట. అలా కూడా మనం తెచ్చుకోవచ్చు. నేను ఇవి కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది. కొన్ని ఎక్కువ రోజులొస్తాయి. అండ్ మనకి 1 మంత్‌కి సరిపోతుంది అనేసి నేను ఇలా 3 ప్యాకింగ్‌లోనైతే తెచ్చుకుంటాను. ఆల్రెడీ ఒకటి వాడేసాను. అండ్ ఇది సెకండ్ వన్ అనమాట. నేనిప్పుడు మీతో షేర్ చేయడానికి తీశాను. మనకు సోప్ వచ్చేసరికి ఈ విధంగానైతే ఉంటుంది. మైసూర్ శాండిల్ సోప్. సోప్ పైన కూడా మనకు క్లియర్‌గా మైసూర్ శాండిల్ సోప్ అనేది రాస్తారు. మీరు చిన్నది తీసుకున్నా, పెద్దది తీసుకున్నా. బ్యాక్ సైడ్ ప్యాకేజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగానైతే ఉంటుంది. చాలా బావుంటుందండి. అండ్ ఇది కూడా మనకు తొందరగా కరిగిపోదు. మనకు కొంచెం ఎక్కువ రోజులైతే వస్తుంది అనమాట. కలర్ చూడ్డానికి మనకు మైసూర్ శాండిల్ పేరులోనే ఉంది కాబట్టి మనకు అలానే ఉంటుంది అనమాట. శాండిల్ కలర్‌లోనే ఉంటుంది మనకి. అండ్ మైసూర్ శాండిల్ సోపే మనం పర్టిక్యులర్‌లీ ఎందుకు వాడాలి అంటే సహజంగా మన మార్కెట్‌లో రెగ్యులర్‌గా దొరికే సోప్స్ కనుక చూసుకున్నట్లయితే టీఎఫ్ఎం పర్సెంటేజ్ అనేది మనకు చాలా తక్కువగా ఉంటుంది. మైసూర్ శాండిల్‌లో చూసినప్పటికీ మనకు టీఎఫ్ఎం పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. టీఎఫ్ఎం అనేది మనకు న్యాచురల్‌గా రెడీ చేసే అంటే సోప్ అనమాట. టీఎఫ్ఎం పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటే న్యాచురల్‌గా ఈ సోప్‌ని రెడీ చేశారు. స్కిన్‌కి ఎలాంటి హార్మ్‌ఫుల్‌గా ఉండదు అనేసి అర్థం అనమాట. టీఎఫ్ఎం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ సోప్ తీసుకున్నా జనరల్లీ టీఎఫ్ఎం అనేది చెక్ చేసుకోండి. మైసూర్ శాండిల్‌లో గనక మనం చూసుకున్నట్లయితే టీఎఫ్ఎం వచ్చేసరికి మనకు 80% ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! 80% అనేది ఉంటుంది. ఇది సెల్ఫీ వీడియో కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. మీరు రెగ్యులర్‌గా గూగుల్‌లో సెర్చ్ చేసి చూసినా మనకు టీఎఫ్ఎం లెవెల్స్ అనేది కనిపిస్తాయన్నమాట. 80% ఉంటే అది గ్రేడ్ నంబర్ 1 కిందికొస్తుందనమాట. అంటే నంబర్ 1 సోప్. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. నంబర్ 1 వచ్చేసరికి 80% ఉన్న సోప్స్‌కన్నింటికి కూడా నంబర్ 1 ఉంటుంది. అది మన అంటే ఇండియాలో మనకు మైసూర్ శాండిల్‌లో టీఎఫ్ఎం అనేది 80% అనేది ఉంటుంది. ది బెస్ట్ సోప్ అనమాట. అండ్ మిగతా 20% అన్నీ కూడా మనకు మట్టి అలా అవన్నీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా వేసి రెడీ చేయడం అనేది జరుగుతుంది. అండ్ స్కిన్‌కి ఎలాంటి హార్మ్‌ఫుల్ అయితే కాదు. చాలా చాలా బావుంటుంది. స్కిన్‌ని ఫెయిర్‌గా చేస్తుందండి. నిజంగా చాలా బావుంటుంది. ఒక్క సోప్ తెచ్చుకొని వాడి చూడండి. బ్యూటిఫుల్ రిజల్ట్. ఇదివరకు ఉన్న మీ స్కిన్ కంటే ది బెస్ట్ మనము రిజల్ట్ అనేది చూస్తాము అనమాట. సహజంగా మార్కెట్‌లో దొరికే వేరే సోప్స్‌లో గనక చూసుకున్నట్లయితే టీఎఫ్ఎం పర్సెంటేజ్ అనేది మనకు చాలా తక్కువగా ఉంటుంది.
75%, 78%, 76% ఈ విధంగా ఉంటుంది అనమాట. అలా మనకు 5 నుంచి 70 లోపు ఉన్న పర్సంటేజ్ని కనుక చూసుకున్నట్లయితే గ్రేడ్ 2 కిందికి వస్తాయన్నమాట. అలాగే 65 నుంచి 68 మధ్యలో చూసుకున్నట్లయితే గ్రేడ్ 3కి వస్తాయన్నమాట. ఇలా గ్రేడ్ 1, గ్రేడ్ 2 సోప్స్ని వాడడం వల్ల మన స్కిన్ అనేది మనకు అంత హెల్దీగానైతే ఉండదు. చాలా చాలా నంబర్ 1 సోప్లో మనం చూసుకున్నట్లయితే మైసూర్ శాండిల్ అనేది ది బెస్ట్ సోప్ అండి. ఎవరికైనా నచ్చినట్లయితే ఇమ్మీడియట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ మైసూర్ శాండిల్ అనేది మనం ఎవరైనా వాడచ్చు అండి. చిన్న పిల్లల దగ్గర నుంచి, న్యూ బార్న్ బేబీ నుంచి మనం ఎవరైనా వాడచ్చు అనమాట. సో కొంచెం చిన్నపిల్లలకు వాడేటప్పుడు కొంచెం చూసుకొని వాడండి, కళ్ళలోకి పోకుండా అలా చూసుకొని వాడండి. బేబీ సోప్ చాలా మటుకు దొరుకుతున్నాయి. అండ్ బేబీ సోప్లో కూడా చాలామంది రిక్వెస్ట్ అయితే చేశారు, అక్క బేబీ సోప్ చెప్పండి, బేబీ సోప్ చెప్పండి అని. డెఫినెట్గా మీతోనైతే షేర్ చేస్తాను. బేబీ సోప్ కొనుక్కున్నా మీరు టీఎఫ్ఎం అనేది పర్సంటేజ్ అనేది ఎంత ఉంది అనేది చూడండి. అండ్ అది ఇది ఒకసారి కంపారిజన్ చేసి చూడండి ఎంత ఉంది ఏంటి అనేది. టీఎఫ్ఎం పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉండాలి ఏ సోప్లోనైనా. అండ్ నేను వాడే సోప్ వచ్చేసరికి మనకు మైసూర్ శాండిల్ సోప్ ది బెస్ట్ సోప్ అనమాట. సో చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. అండ్ ఇది వరకు మన ఛానల్లో చూసిన ఈ సోప్ గురించి నేను రివ్యూ అయితే డెఫినెట్గా ఇచ్చాను. చాలామంది కూడా అడిగారు, నేను చెప్పాను కూడా అనమాట. సో మైసూర్ శాండిల్ అనేది ది బెస్ట్ సోప్ అండి. ఎవరైనా ట్రై చేసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ రెగ్యులర్గా వాడే సోప్ లాగానే యూజ్ చేయాలి. పర్టికులర్లీ ప్రాసెస్ అంటూ ఏమీ లేదు అనమాట. మనకు నార్మల్గా యూజ్ చేసే సోప్ లాగా యూజ్ చేయండి. 3 మంత్స్ ఒకసారి వాడి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. 3 మంత్స్ మాకు ఓపిక లేదు అనుకునే వాళ్ళు ఒక్క సోప్ తెచ్చుకొని వాడి చూడండి. అండ్ సింగిల్ సోప్ కనుక మనం తీసుకున్నట్లయితే 48 రూపీస్ అలా ఉంటుంది. కానీ క్వాంటిటీ అనేది తగ్గుతుంది అనమాట. ఇది క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంది. నాకు 3 సోప్స్ అన్నీ కూడా కలిపి 1 మంత్ వరకు, 1 మంత్ పైనే వస్తాయన్నమాట నాకు. అండ్ కరగడం కూడా చాలా తక్కువగా కరిగిపోతుంది అనమాట. తొందరగానైతే కరగదు, మనకు మెల్ట్ అవ్వదు తొందరగా. చాలా రోజుల వరకు వస్తుంది ఈ సోప్ అనేది. అండ్ ది బెస్ట్ సోప్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే వాడి చూడండి. మైసూర్ శాండిల్ అనేది న్యాచురల్గా రెడీ చేసినటువంటి సోప్ అన్నమాట. మనకు వెయిట్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ఎక్స్పైరీ డేట్ ఉంది అన్నది కూడా చూస్తారు. ఏ సోప్స్ కొన్నా ఎక్స్పైరీ డేట్ అనేది కంపల్సరీగా చూడండి. ఇది ఎక్కడ వాడారు, ఎలా వాడారు అన్నీ కూడా మనకు క్లియర్గా బాక్స్ పైన అయితే మెన్షన్ చేస్తారు అనమాట. సో ఇలా మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది టీఎఫ్ఎం అనేది ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేసి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే గూగుల్లో సెర్చ్ చేయండి. మైసూర్ శాండిల్ సోప్ సంబంధించిన టీఎఫ్ఎం కానివ్వండి, లేదు అనుకుంటే వగైరా వగైరా మీకు సంబంధించిన మీరు వాడే రెగ్యులర్గా మనం చూసుకున్నట్లయితే సంతూర్, లక్స్, ఇంకా చాలా ఉన్నాయి ఇలా. ఇలా తర్వాత ఇలా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి అది ఇది అని చెప్పలేం, కానీ ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా టీఎఫ్ఎం అనేది చెక్ చేసుకోండి. డవ్ కానివ్వండి, అలా ఏదైనా టీఎఫ్ఎం అనేది 80% కంటే ఎక్కువగా, లేదంటే 80% ఉన్న సోప్ని డెఫినెట్గా ట్రై చేయండి. ఇక మైసూర్ శాండిలే పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే నేను వాడుతున్నాను, నాకు మంచి రిజల్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. న్యాచురల్గా స్కిన్ని వైటనింగ్గా ఉంచుతుంది అండ్ హెల్దీగా కూడా ఉంచుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి 1 మంత్ 2 మంత్ వాడి చూడండి. బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్సెస్ అనేది మీరే చూస్తారు. అండ్ ఇది మా ఇంట్లో లిటరల్లీ బోర్ వాటర్ అనమాట. సో మనకు నార్మల్గా బోర్ వాటర్తోనే నేను రెగ్యులర్గా బాతింగ్ కానివ్వండి, ఫేస్ వాష్, ఎవ్రీథింగ్ బోర్ వాటరే మా ఇంట్లో. అయినప్పటికీ న్యాచురల్గా స్కిన్ అనేది వైటనింగ్గానే ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కలుస్తాను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని. ఇట్లాంటి స్కిన్ వైటనింగ్, హెయిర్ గ్రోతనింగ్ టిప్స్ అనేది మన ఛానల్లో వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా. టచ్లో ఉండాలి అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. అండ్ ఎలా అనిపించింది వీడియో అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ అందరు కూడా చాలా మటుకు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో అనేది చేశాను. అండ్ కొంతమంది నా పాత ఛానల్లోకి వెళ్ళి నెంబర్ తీసుకొని కాల్ కూడా చేస్తున్నారు, ఇది వాడొచ్చా అక్క, ఇది వాడొచ్చా అనేసి. సో నేను షూట్స్లో కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.